నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను మాజీ అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి. అతను సుప్రీంకోర్టు తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అని పిటిషన్ ఫైల్ చేశారు. ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఐపీసీ అనుసరించి కూడా ఆయన మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అతను యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ అంతకుముందు సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది ఛత్తీస్గఢ్లో. తనని పోలీసులు లంచం తీసుకున్నానని కరప్షన్ క్రిమినల్ కేసు పెట్టారు. తనని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే కేసును వాయిదా వేసింది సదరు కోర్టు తమ తీర్పు కోసం ఫర్ ఆర్డర్స్ అని పెట్టి. అంటే దాని అర్థం ఏంటి? నిన్నటిదాకా ఆయన స్టేట్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసిన అడ్వకేట్ జనరల్, అంటే పెద్ద పొజిషన్, ఆయనకే ఈ స్థితి వచ్చింది. ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే పోలీసులు ఆయన మీద ఎలిగేషన్ ఏంటి? ఆయన లంచం తీసుకున్నాడు, లంచం తీసుకుంటూ ఉంటూ నలుగురికి తెలిసింది అని చెప్పి ఆయన మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. చూసారా? బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.